చూడండి కళ వచ్చింది. హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ మనీషా. వెల్కమ్ బ్యాక్ టు అలార్నాతో. నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసరికి మార్నింగ్ నుంచి నైట్ వరకు నా డే ఎలా గడిచిందనేది మీతో షేర్ చేసుకుంటాను. అంటే పిల్లలతో కానివ్వండి. ఈరోజు ఇంటికి ఫ్రెండ్స్ వచ్చారు. అది నా ఫ్రెండ్స్ ఇక్కడ పెళ్ళైన వాళ్ళు కాదు. వాళ్ళు కాలేజ్ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళతోటి నా డే ఎలా గడిచింది, ఇంకా ఏమేం చేసాం అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా పొద్దున్నే ఈరోజు లేచేసి 1 అవర్ బయటికెళ్ళి వాక్ చేసొచ్చి స్నానం చేసుకొని ఇంట్లో కొంచెం క్లీనింగ్ చేసుకుంటున్నాను. నైటే క్లీన్ చేసేసుకున్నాను కంప్లీట్‌గా. వీళ్ళు నైట్ ఆల్మోస్ట్ 11కి ఆ టైంలో కాల్ చేసి చెప్పారనమాట వస్తున్నాము అని. బట్ అప్పటికే క్లీనింగ్ అంతా అయిపోయింది. కానీ ఏదో మూవీ నైట్ అని చెప్పి అక్కడ బెడ్‌షీట్ అదంతా వేసుకొని గందరగోళం చేసేసామనమాట నైట్ పిల్లలతో కలిసి. ఇంకా అలాగే వెళ్ళిపోయి పడుకున్నాము. బాగా లేట్ అయిపోతుంది. మళ్ళీ మార్నింగ్ పెందలా లేవాలి అని చెప్పి పోయి పడుకున్నామనమాట. ఇంక లేచేసి నా పని అయిపోయిన తర్వాత ఇంక కొంచెం అయితే క్లీన్ చేసుకున్నాను. అందుకే ఇల్లు మొత్తం ఏం క్లీన్ చేయాల్సిన అవసరం రాలేదు. ఇక అలా క్లీనింగ్ అయిపోయింది. పిల్లలైతే ఇంకా లేవలేదు. ఈ మధ్య నాకు కొంచెం టైం ఇస్తున్నారులేండి. నేను 7కి లేస్తే వాళ్ళు ఆల్మోస్ట్ 9కి లేస్తున్నారంటే 2 అవర్స్ టైం ఇస్తున్నారు. నేను వాక్ చేసుకోవడానికి, వచ్చిన తర్వాత వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ ప్రిప్ చేయడానికి, ఇంట్లో కొంచెం క్లీనింగ్ చేసుకోవడానికి అవుతుంది. ఆషిక్ మాత్రం ఎప్పుడెప్పుడా అని ఉంటాడు. ఆరున పడుకున్నంతసేపు పడుకోడు. వీడు మాత్రం లేచొస్తాడు. కాకపోతే ఇబ్బంది పెట్టాడు మరి ఏడ్వడం అట్లా చేయడం అనమాట. ఒక్కో రోజు ఒక్కో రకంగా ఉంటాడు. ఇవాళైతే హ్యాపీగా లేచొచ్చి నాకు హాయ్ చెప్తున్నాడు. నాకు వీడియో తీయొద్దు అని చెప్పి వెళ్ళిపోయి దాంకొని తొంగి తొంగి చూస్తున్నాడనమాట. ముద్దు ముద్దుగా ఉన్నాయని చెప్పి వీడియో క్యాప్చర్ చేశాను. బట్ ఇంకా వాడికి ఆకలేస్తదనమాట. లెవ్వంగానే ఒక 5 మినిట్స్‌లో ఫ్రెష్ అప్ చేసి వాడికి ఫుడ్ పెట్టేయాలి. లేకపోతే గొడవ గొడవ చేస్తాడు. ఇంక వీళ్ళేమో ఆల్రెడీ రీచ్ అయిపోయారు. ఇర్వింగ్‌లో ఉన్నారు. ఇంకా వస్తున్నాము అని చెప్పారనమాట. సో, వీళ్ళకి కూడా బ్రేక్‌ఫాస్ట్ ప్రిప్ చేస్తాను. మీరు ఇంటికే వచ్చేయండి అని చెప్పాను. నైట్ వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత పడుకునే ముందు పెసలు నానబెట్టాను. ఇంక అవైతే కడిగి పెట్టేసుకుంటున్నాను అనమాట మిక్సీ పడదాము అని చెప్పి. ఈలోపే ఆర్న కూడా లేచి ఇంక అక్కడ ఏడుస్తా ఉంది. అమ్మ, అమ్మ అని. సరే అని చెప్పి వెళ్ళిపోయి ఇద్దరికీ ఒకేసారి స్నానం చేయించుకొని, ఫ్రెష్ అప్ చేయించుకొని తీసుకొనొచ్చేసా అనమాట. ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్ చేస్తారా అంటే, ఫస్ట్ నేను రెడీ అవుతా అమ్మ, మామోళ్ళు వస్తున్నారు గదా! అక్క వాళ్ళు వస్తున్నారు గదా! ఆడుకుంటా వాళ్ళతోటి అని చెప్పి అన్నారనమాట. ఇంక అందుకని చెప్పి ఆర్నకైతే రెడీ చేస్తా ఉన్నాను. పిల్లలు చిన్నగా ఉన్నారు గదా! కొంచెం ఎక్కువ మెసప్ చేస్తున్నారు అని చెప్తే డిసిప్లిన్ నేర్పించండి అని అక్కడిక్కడ కామెంట్లు చూస్తున్నాను నేను ఈ మధ్య. అంటే దీనికేమో 3 ఇయర్స్ అండి. వాడికేమో 1 ½ ఇయర్. ఇద్దరు చిన్న పిల్లలే. ఎవ్వరు చెప్పినా అర్థం చేసుకోలేరు. ఆర్న కొంచెం అర్థం చేసుకుంటది గానీ, బట్ వాడు పనులు చేస్తున్నప్పుడు ఈమె చేయకుండా ఉండలేదు గదా! అంత కంట్రోల్‌లో ఉండగలిగే అంత పెద్ద పిల్ల అయితే కాదు గదా! సో, మరీ ఎక్కువ రిస్ట్రిక్ట్ చేసి వాళ్ళని చికాకు పెట్టించడం కంటే కొన్ని కొన్ని అయితే వదిలేయాలి తప్పదు. మనమే సర్దుకుపోతా ఉండాలి. లేదా ఆల్టర్‌నేట్ చూసుకోవాలి. ఇంకొంచెం పెద్దయితే ఇంకో 1 ఇయర్ అయితే ఆర్న తెలుసుకుంటది. అప్పుడు వాడికి కూడా తెలుస్తదని నేను అనుకుంటున్నాను. ఇంకా ఇద్దరికి రెడీ చేశాను. ఆర్నకు బొట్టు పెట్టానని, ఆషిక్ కూడా బొట్టు పెట్టుకున్నాడనమాట. నన్ను అడుగుతున్నాడు నేను బాగున్నానా అని. అయితే వీడియోలో అడుగు నేను బాగున్నానా ఆంటీ, అంకుల్, అత్త, మామ అని వీడియోలో అడుగు అంటే నవ్వుతున్నాడు, సిగ్గుపడుతున్నాడనమాట. అలా కాసేపు ఇద్దరిని ఆడిపిచ్చేసిన తర్వాత ఇంక లేట్ అయిపోతుంది. బ్రేక్‌ఫాస్ట్ ప్రిప్ చేద్దామని వచ్చాను. నిన్న నైట్ ఆల్రెడీ ఆ లాంగ్ వీడియో చూసుంటారు కదా! దానికి కంటిన్యూషనే అనమాట నెక్స్ట్ డే. ఆ రోజు నైట్ జొన్నలు నానబెట్టాను కదా! సంగటి చేద్దాము అని చెప్పి. ఇంకా అవైతే తీసేసి నైట్ అంతా నానబెట్టాను కదా! ఇప్పుడైతే తీసేసి వంపేసి కొంచెం సేపు అలాగా ఆరబెట్టేస్తా అనమాట. ఇంక తర్వాత పౌడర్ చేసుకుంటాను. పౌడర్ అంటే మనం ఇసురుకుంటే ఎలాగ బరకగా వస్తదో అలా పౌడర్ చేసుకుంటా అనమాట. అందుకని తీసి పక్కన నానబెట్టేసాను. పిల్లలకేమో ఇడ్లీ వేసేసాను. ఇంకా పెసరపిండి వేసుకోవడానికి నేను పెసలే వాడుతున్నాను చాలా రోజుల నుంచి. బ్యాళ్ళయితే తీసుకొచ్చుకోవట్లేదు. పెసలు దొరికేస్తున్నాయి హోల్ పెసలు. అవే బెస్ట్ కదా అని అవి తెచ్చుకుంటున్నాను. ఇంకా పొట్టు లేని పప్పు కూడా వాడడం మానేసా అనమాట. పొట్టున్నవే వాడుకుంటున్నాను. ఇంకా దాంట్లో వేసుకోవడానికి అల్లం, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసుకున్నాను. నైట్ ఏం జరిగిందంటే ఆ నిద్ర మంపులోనో ఆర్ ఫోన్ చేసి చెప్పంగాల్నే ఆ ఎక్సైట్‌మెంట్‌లోనో తెలీదు గానీ పెసలు నానబెడదామని తీసుకొచ్చేసి ఆ డబ్బాలోనే ఉన్నాయన్నమాట పెసలు. మొత్తం వాటర్ పోసేసాను. దాంట్లోకి మొత్తం వాటర్ పోసేసి అన్ని పెసలు నానబెట్టేసాను. ఏం చేయాలో గూడా అర్థం కాలేదు. ఇంకా వీళ్ళు ఇంకా రాలేదు వెయిట్ చేస్తూ ఉంటే ఆ లోపటికే వచ్చేసారనమాట. వాడు నా కోసం ఏవో 2 గిఫ్ట్‌లు తీసుకొస్తే అవి చూస్తా ఉన్నాను. వీడియో తీద్దామన్న ఇది గూడా లేదనమాట ఆ టైంలో. ఆల్రెడీ ఆన్‌లోనే ఉండిపోయింది వీడియో. నేనింక అది గమనించుకోకుండా పరిగెత్తుకుంటా వెళ్లి డోర్ తీసేసా అనమాట వాళ్ళొచ్చారు అని. ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటూ వాడు తీసుకొచ్చినయి చూస్తా ఉన్నాను. ఎప్పుడొచ్చినా ఏదో ఒక చిన్న గిఫ్ట్ అయినా తీసుకొచ్చేస్తాడనమాట. నాకు మళ్ళీ అనిపిస్తది. దాచుకుంటాను నేను. వాడడం కన్నా ఎవరన్నా ఇచ్చిన గిఫ్ట్‌లు దాచుకోవడం అంటే నాకు బాగా ఇష్టము. మంచిగా ఎంగేజ్ చేస్తా ఉంటాడు. మాట్లాడేస్తా ఉంటాడు. ఇంకా పిల్లల్ని ఆడిపిచ్చుకుంటున్నారు. వేరే ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట.
వాళ్ళకి ఫేస్ చూపించద్దులే అని అన్నారనమాట. అందుకని ఫేస్ అయితే చూపించలేదు. వీడు ఆల్రెడీ మన వీడియోస్‌లో చాలా సార్లు కనిపించాడు కాబట్టి పవన్ వీడియోస్ అయితే చూపిస్తున్నా అనమాట. సో, ఇంకా కొంచెం పిండయితే సగం పిండి వరకు వేసి పెట్టా అనమాట. ఇంకా పెసల్ని ఏం చేయలేం గదా! సరే సాయంత్రం పునుగులు గానీ, లేదంటే గారెలు గానీ చేద్దాము అని చెప్పి, మరీ ఎక్కువ నానితే పాడైపోతాయని జెప్పి, అవి కొంచెం డ్రైన్ చేసి పెట్టేసా అనమాట పక్కకి. ఇంకా పిండయితే వేయడం అయిపోయింది. కొంచెం క్లీన్ చేసుకుంటా ఉన్నాను. ఏం క్లీన్ చేసుకుంటావు వచ్చి కూర్చో మాట్లాడదాం అని అంటున్నారు. ఇంక వాడేమో నేను స్నానం చేసొస్తాను, డ్రైవ్ చేసొచ్చాను గదా! మంచిగా లేను అంటే, సరే వెళ్ళమంటే వెళ్ళాడు. ఇంక అందరం కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాం అనమాట. ఆల్మోస్ట్ ఆరున ఫస్ట్ బర్త్‌డేకొచ్చింది ఈ అమ్మాయి. ఇంకా తర్వాత ఇప్పుడే అనమాట రావడము. అమ్మాయి అయితే వాళ్ళ రూమ్‌లో ఉండే ఫ్రెండ్. తనైతే ఎప్పుడు రాలేదు మన ఇంటికి. ఇదే ఫస్ట్ టైము. ఎవరైనా వస్తే కరువు పట్టుంటా అనమాట. వచ్చేయండి అలా ఉంటది నా పరిస్థితి. ఎందుకంటే మన వాళ్ళు అనేవాళ్ళు ఇక్కడ కనిపించడమే చాలా రేర్ గదా! సో, అందుకని. అంత దూరం నుంచి మనల్ని గుర్తుపెట్టుకొని రావడమే ఎక్కువ గదా అనిపిస్తది నాకు. ఎందుకంటే ఆషిక్ పుట్టిన తర్వాత తను ఒక్కసారి కూడా రాలేదు. పిల్లోడిని అయితే చూడలేదనమాట. అమ్మమ్మ వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరూ ఆషిక్‌ని చూడలేదని ఎలా మాట్లాడతారో, వీళ్ళు కూడా ఆషిక్‌ని చూడలేదని అలాగే మాట్లాడి ఇక్కడ దగ్గరలో ఉన్నారు కాబట్టి చూడడానికొచ్చారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు ఎప్పుడు ఫోను చేసినా రండి అని అంటా ఉంటాను. పాపం వాళ్ళకి ఏవో పనులుంటాయి కాలేజ్‌లో ఇంక ఇవన్నీ ఉంటాయి కాబట్టి రాలేకపోతారనమాట. నా క్లాస్‌మేట్స్ అయితే చాలా మందున్నారు. పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, చదువుకుంటున్న వాళ్ళు చాలా మందున్నారు. బట్ ఎవ్వరు నా దాకా వచ్చి పలకరించి వెళ్ళే ఇదిలో లేరనమాట. కొంచెం అటు ఇటుగా ఉన్నారు. బట్ మన వీడియోస్‌లో ఖచ్చితంగా ఎప్పుడో ఒక రోజైతే ప్రతి ఒక్కళ్ళని చూపిస్తాను నేను. అందరూ వస్తారు మన వీడియోస్‌లోకి. అండ్ వీళ్ళందరూ పెళ్లి కాక ముందు ఫ్రెండ్సే అనమాట. పెళ్ళైన తర్వాత నాకంటూ ఒక్క ఫ్రెండ్ గూడా లేదు. ఇక్కడైతే ఫ్రెండ్స్ పర్మనెంట్ అనుకోవడానికి ఒక్క ఫ్రెండ్ గూడా కాలేదు. అంత అదృష్టవంతురాలిని కాదు నేను. వాళ్ళందరిని వదిలిపెట్టి ఇక్కడికి రావడం వల్ల గూడా నేను ఒక్కోసారి దురదృష్టవంతురాలి అని అనిపిస్తది. కాకపోతే ఇంక అన్నీ మా వారిలోనే చూసుకుంటూ అలా గడిపేస్తున్నానులెండి. ఇంకా జొన్నలైతే నానబెట్టాం గదా! ఆ జొన్నల్ని ఇదిగోండి బరకగా పిండిలాగా పట్టి పక్కన పెట్టేస్తున్నాననమాట. ఏం చేస్తా అంటే ఇప్పుడు దీన్ని ఒక బౌల్‌లోకేసేస్తాను. బౌల్‌లోకి వేసేసిన తర్వాత డైరెక్ట్‌గా ఇది వాటర్‌లో వేసేస్తే ఉండలు గట్టిపోద్ది కాబట్టి దీంట్లో ఏంటంటే ఒక గ్లాస్ వరకు వాటర్ పోసేసుకొని కలిపి పక్కన పెట్టేసుకుంటా అనమాట. బాగా నానుతది, మంచిగా ఉడుకుతది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ గూడా రాదు. మంచిగా అరుగుతది గూడా అనమాట. అంటే జొన్నలు ప్రతిరోజు మనం తినం గాబట్టి అలవాటు గూడా ఉండకపోవచ్చు కదా! ఆ ప్రాబ్లమ్ ఏం లేకుండా మంచిగా డైజెస్ట్ అవుతది. రాత్రంతా నానబెట్టుకోవడం వల్ల ఇప్పుడు గూడా కాసేపు వాటర్‌లో పిండి పట్టిన తర్వాత గూడా నానబెడతాం గాబట్టి మంచిగుంటది. ఇంకా పెసరపిండి వేసి పెట్టాను గదా! చట్నీ అయితే వేస్తున్నాను. నిదానంగా వేస్తున్నాను. ఎందుకంటే పిల్లలకైతే టిఫిన్ పెట్టేసాను. వీళ్ళు ఆల్రెడీ మెక్కేసొచ్చారనమాట. ఇర్వింగ్‌లో ఆగారని చెప్పాను గదా! డాలస్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇంటి ఫుడ్ తింటారా చెప్పండి? హోటల్స్ ఏంటి, రెస్టారెంట్స్ ఏంటి, బండ్లేంటి, ఇంకా వాళ్ళక్కడికెళ్ళిపోయి అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు కాలేజ్ ఫ్రెండ్స్. అక్కడికెళ్ళిపోయి వాళ్ళని కలిసేసి అక్కడ తినేసి వచ్చేసారనమాట. మీకోసం వెయిట్ చేస్తా ఇన్నిన్ని పప్పులు నానబెట్టుకున్నా ఇవన్నీ ఏం చేయాలి మీరు తీసుకెళ్ళిపోండి బ్యాటర్స్ అని చెప్పి వాళ్ళతో అలాగా మాట్లాడుకుంటూ ఉన్నామనమాట. ఇంక దాంట్లోకి పల్లి చట్నీ అయితే చేస్తున్నాను. అప్పటికి టైం బాగా లేట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ వంట చేసేసరికి లేట్ అయిపోయింది కదా! అర్జున్ ఏమన్నా టిఫిన్ చేస్తారేమో అని చెప్పి చట్నీ అయితే చేస్తున్నాను అనమాట. మేమైతే తినమని చెప్పేసారు. బట్ ఇట్స్ ఓకే కొంచెం చేసి పెట్టేస్తాను. తర్వాత గారెలు గాని, పునుగులు గాని వేస్తాను కదా! దానిలోకైనా తినడానికి ఉంటది అని చెప్పి పల్లి చట్నీ అయితే వేస్తున్నాను. పల్లి చట్నీ చాలా సింపుల్ అండి. పల్లీలు నేనెప్పుడు వేయించి పెట్టేసుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసేసుకుంటాను. ఎక్కువ పనైతే పెట్టుకోననమాట పల్లి చట్నీ చేయడానికి. జస్ట్ వేయించుకున్న పల్లీలు 2 గుప్పెలు వేసుకొని, నా రుచికి సరిపడా పచ్చిమిరపకాయలు అలాగే వేసేస్తాను. ఏం వేయించాల్సిన అవసరం లేదు. 2 పలుకుల చింతపండు, 4, 5 రెబ్బల కరివేపాకు, 4, 5 రెబ్బల ఎల్లిపాయలు, కొంచెంగా కొబ్బరి వేస్తాను. అది కూడా ఏంటంటే లాస్ట్‌లో వేస్తాను. దీంట్లో మంచిగా ఇదంతా మెదిగిపోయిన తర్వాత లాస్ట్‌లో వేస్తా అనమాట. అది కూడా ముందే వెయ్యను. ఎందుకంటే కొబ్బరి ఏంటంటే కొంచెం పలుకు తగులుతుంటే చాలా బావుంటది. ఆల్రెడీ నేను వేసేది పౌడర్ కాబట్టి మరీ గంధంలాగా అయిపోతే కొబ్బరి మంచిగా అనిపించదు. అందుకని చెప్పి అలా చేస్తా అనమాట. ఇంకా సాల్ట్ వేసుకుంటాను అంతే. పల్లీలు, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, చింతపండు, ఉప్పు ఇంకింతే. అల్లం కూడా వేయను. ఒక్కొక్కసారి వేస్తాను, ఒక్కొక్కసారి వేయను. ఈ రోజైతే వెయ్యట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆహ్, పిండిలో వేశాను కదా! అంటే మనం దోస పిండిలో వేశాం కదా! పెసరపిండిలో అందుకని చెప్పి చట్నీలో అయితే వేయలేదు. నేను ఒక 4, 5 రకాల టిఫిన్ చట్నీలు చేస్తా ఉంటాను. ఇంకా అవే రెగ్యులర్‌గా చేస్తా ఉంటాను. వేరే పెట్టుకోను. ఎందుకంటే మనకు చేయి తిరిగినవైతే తొందరగా చేసుకోవచ్చు. మళ్ళీ కొత్తవి చేయాలంటే ఒక పనిలాగా ఉంటది. అండ్ మాకంత ఇంట్రెస్ట్ కూడా ఉంటది కాబట్టి చెయ్యను. ఇంక అందుకే వీడియోస్ కోసం కూడా సెపరేట్‌గా ఏం వంట చేస్తాము, రెగ్యులర్‌గా ఉండేలాగా పెడితే మంచిగుంటది. అవే కదా అందరికి యూజ్ అవుతాయి అని చెప్పి అవే పెడతా ఉంటాననమాట. ఇంకా చట్నీ అయితే చేసి కావాల్సినంత కన్సిస్టెన్సీకి వాటర్ వేసుకొని, ఉప్పు వేసి కలిపి అక్కడ పెట్టేశాను. ఇంక వంట చేద్దాం రండి అంటే, ఇంకెప్పుడు వంటేనా రండి కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి ఇంక పిలుస్తా ఉంటే, మళ్ళీ ఎళ్లి కాసేపు కూర్చొని మాట్లాడుకుంటూ
ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉన్నామనమాట పిల్లల్ని ఆడిపించుకుంటూ. ఏవేవో మాట్లాడుకుంటున్నాము. ఆర్న బర్త్‌డే అప్పుడు జరిగినవి, అంతకుముందు కలిసినవి, తర్వాత కలవలేకపోయినవి, ఫోన్‌లలో మాట్లాడుకునేవి అలా. దాంతో పాటు కళ్యాణ్‌కి వీడియో కాల్ చేసి వాడిని కూడా కాల్‌లో పెట్టుకొని మాట్లాడుకుంటా ఉన్నామనమాట. ఇంక లేట్ అయిపోతుందిరా అంటే అర్జున్ దగ్గరికి వెళ్లి కొంచెం చికెన్ క్లీన్ చేసిస్తావా అని ఎళ్లి అడిగితే వస్తున్నాను అన్నారు. బట్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాం, రాలేదనమాట. అందుకని చెప్పి నీకు కట్ చేసి ఇస్తానులే అని చెప్పి తనొచ్చేసింది. ఇంక నేను కూడా వాటికి కావాల్సినవన్నీ తీసుకొనొచ్చాను. దాంతో పాటు దోసకాయ పచ్చడి కూడా చేద్దాం సంగట్లోకని దోసకాయలు కూడా కట్ చేద్దామని దోసకాయలు కూడా తీసుకొచ్చాను. దోసకాయలైతే మన చేలో పండినవే. మంచిగా మంచి సైజ్ కానివ్వండి, కలర్ కానివ్వండి, మంచి దోసకాయ చెట్టు అయితే పడింది. చాలా వేసాను కానీ సీడ్స్, ఆ ఒక్క చెట్టే బతికింది. మంచి కాయలైతే వస్తున్నాయి. అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇక ఇప్పుడు మీకు కూడా డౌట్ వస్తది. ఎప్పుడు కుకింగ్ అయినా బయటికెళ్ళి తినొచ్చు కదా అని చెప్పి. ఆల్రెడీ ఇంటికొచ్చారు అండ్ అర్జున్ వర్క్‌లో ఉన్నారు కదా! ఈ టైంలో ఎళ్ళడం ఎందుకులే బయటకి తినడానికి. ఒక్క పూటైనా మనం వండి పెడితే ఆ తృప్తి వేరుగా ఉంటది కదా! మన ఇంటికొచ్చిన వాళ్ళకి. బయట తినడం ఏముంది, వాళ్ళు ఎప్పుడు బయట తింటా ఉంటారు. అందులోనూ స్టూడెంట్ రూమ్స్‌లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ ఒక్కొక్కసారి వండుకుంటారు, ఒక్కొక్కసారి వండుకోరు అలాగా. మంచిగా రుచిగా వండి పెట్టేవాళ్ళుంటే మంచిగా వండి పెడితే తిందామని అనుకుంటారు. ఇంకా వాడికి గోంగూర అంటే చాలా ఇష్టము. చేస్తాను అని చెప్పి లాస్ట్‌కి మర్చిపోయా అనమాట. ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత, తినేసిన తర్వాత గుర్తొచ్చింది. ఇంకా చికెన్ కర్రీ చేసి కొంచెం పలావ్ చేద్దాము, ప్లెయిన్ పులావు తొందరగా అయిపోతదని పెట్టేసాను. ఇంకా 2 చేస్తా ఉన్నాను. ప్లెయిన్ పులావ్ రెసిపీ అయితే మన ఛానల్‌లో ఆల్రెడీ ఉంది. చికెన్ కర్రీ రెసిపీ కూడా ఉంది. సింపుల్‌గానే చేసేస్తున్నాను. కొంచెం నాకు కూడా హెల్త్ అన్‌ఈజీగా ఉందనమాట. మంచిగా లేను ఆ రోజు. దట్టు ఇంకా మాట్లాడుకుందాం. వాళ్ళుండేది ఒక్క పూటే. వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోతాం అని స్టార్ట్ చేశారు. మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్‌కి, ఆఫ్టర్‌నూన్‌కంతా వెళ్ళిపోతాం అన్నట్టు స్టార్ట్ చేశారనమాట. చెప్పడం కూడా అదే చెప్పారులెండి. లేట్ అయిపోతుంది వెళ్తాము అని. కాకపోతే మనం ఇంక ఉండండి అంటుంటే ఇంక ఉన్నారనమాట. అసలు ఈ చికెన్ కూడా ఉండకపోదును. మొన్న సండే ఎందుకో అలా వెళ్తే చౌరస్తాకి వెళ్ళొస్తూ చికెన్ తీసుకొనొచ్చాను. అదే ఉంటదిలే ఏదో ఒక రోజు చేద్దాము అని. అది ఈ రోజుకి ఇలా పనికొచ్చింది. లేకపోతే ఈరోజు అర్జున్ వెళ్ళలేకపోయేవాళ్ళు. మళ్ళీ వీళ్ళనే పంపించాల్సొచ్చేది చికెన్ తీసుకురమ్మని. ఇంకా అలాగా చికెన్ కర్రీ చేసుకొని దానికి పెట్టేసి మొత్తానికి దానికి కావాల్సిన మసాలా కూడా ప్రిప్ చేసి పెట్టేసుకొని పలావ్‌కి కావాల్సిన రైస్ కూడా యాడ్ చేసేసుకున్నా అనమాట. ఇంకా చికెన్ కర్రీ కూడా ఆల్మోస్ట్ అంటే పైన పైన ఉడికిపోయిన తర్వాత చికెన్ దాంట్లోకి ఆ మసాలా కూడా వేసేసి కలిపేసుకుంటున్నాను. ఇంకొక 10 మినిట్స్ ఇది ఉడికితే సరిపోతుంది. అది 10 మినిట్స్ ఉడికే లోపటికే పలావ్ కూడా రెడీ అయిపోయింది. వంట అయితే ఈజీగానే అయిపోతదండి. ఆయిల్ లేకుండా చేశా అనమాట. జస్ట్ 2, 4 చుక్కల ఆయిల్ వేసాను. అంతకంటే ఎక్కువ వేయలేదు. అందుకని పైన ఒక 2 స్పూన్ల నెయ్యి అయితే వేసాను. ఈ మధ్య కొంచెం డైట్‌లో ఉన్నాం కదా! ఆయిల్ తగ్గించేసా అనమాట. చికెన్‌లో కూడా ఆయిల్ తగ్గించేసాను. కూరలో ఎప్పుడైనా కారం లాస్ట్‌లో వేసుకుంటాను. ఎందుకంటే ఆరిన వాళ్ళకి ముందే తీస్తా అనమాట. జస్ట్ అలా వెయ్యంగానే గుర్తొచ్చింది. అయ్యో! కర్రీ తీయలేదు అని చెప్పి గబగబా కొంచెం పక్కకలా అనేసి వాళ్ళకి కర్రీ తీసి పక్కన పెట్టేసి తర్వాత మళ్ళీ కావాల్సినంత కారం వేసుకొని డ్రై మసాలా అయితే వేస్తున్నాను. ఫస్ట్ ఒక మసాలా పేస్ట్ వేసేసాం కదా! ఇదైతే డ్రై మసాలా కూడా వేస్తున్నాను అనమాట. ఇంక దీంట్లో గరం మసాలా గానివ్వండి, వేరే మసాలాలు ఏం వేయను. జస్ట్ ఆ డ్రై మసాలా ఒక్కటి వేస్తాను. ఈ పొట్టు రెసిపీస్ ఆల్రెడీ మన ఛానల్‌లో ఉన్నాయి. అంటే కొంతమంది మళ్ళీ రెసిపీస్ వీడియోస్ అడుగుతున్నారని చెప్తున్నాను. ఆల్రెడీ మన ఛానల్‌లో రెసిపీస్ వీడియోస్ ఉన్నాయబ్బా! ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేయకపోతే మీరు చాలా టైమ్‌ని సేవ్ చేసుకోవచ్చు. మంచిగా యూజ్ అవుతాయి. ఇంకా పలావ్ అయిపోయింది. జస్ట్ ఊరికే అట్లా దమ్‌లాగా పెట్టేసి కర్రీ కూడా అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఇంక అది ఉడుకుతా ఉంటది. దగ్గర పడితే సరిపోద్ది అని చెప్పి ఇంక ఈలోపు రైతా అయితే ప్రెప్ చేస్తున్నాను. ఇంకా రైతాకేముందో ఆల్రెడీ మీకు తెలిసిందే కదా! ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం నిమ్మకాయ కలిపేసి కావాల్సినంత వాటర్, ఉప్పు వేసి కలిపేసి పక్కన పెట్టేస్తున్నాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను గదా! మన గుంటూరు వాళ్ళు చాలా మంది వీడియోస్ చూస్తుంటారు. వీళ్ళందరూ గుంటూరు వాళ్ళే ఎవరైనా గుర్తుపడితే కామెంట్ చేయండి. పవన్ ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి. వాడు గుంటూరులోనే ఉంటాడు. వాళ్ళ అమ్మ, నాన్న కూడా గుంటూరులోనే ఉంటారు. గుంటూరే అనమాట వాళ్ళది. ఇంకా మిగతా ఆడపిల్లలు కూడా గుంటూరే కాకపోతే నేను వాళ్ళ ఫేసెస్ అయితే యాడ్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదనమాట కనిపించడానికి. సో, అందుకని ఇంకా అక్కడ పని చేసుకొనొచ్చేసరికి మళ్ళీ పక్కన పని పెట్టేశారనమాట. ఇంక మళ్ళీ అవన్నీ క్లీన్ చేసేసుకొని ఇదిగోండి ఫస్ట్ అయితే ఇద్దరికీ పెట్టేస్తున్నాను. ఇంకా ఆయన మీటింగ్‌లోనే ఉన్నారనమాట మా వారు. ఆయన ఇంకా రావట్లేరు. సరే వెయిట్ చేద్దాంలే అన్నారు. నాకేం బాగా ఆకలేస్తా ఉంది. అంటే మార్నింగ్ తినలేదు. కొంచెం నీరసంగా ఉంది. దట్టు ఇంకా పొద్దున్నుంచి పని కూడా ఎక్కువుంది గదా! పిల్లల్ని చూసుకుంటూ ఇలా ఆకలేసేస్తుంది. బట్ ఓకేలే అందరం కలిసి తిందాము అని చెప్పి ఆయనొచ్చే వరకు వెయిట్ చేస్తా ఉన్నామనమాట. ఇంక ఈలోపు పిల్లలకైతే పెట్టేసి ఇంకా ఒక చాపేసుకొని అదే మన చాపుంది కదా! అది వేసేసుకొని ఇంకా అన్నీ వండుకునేయన్నీ తెచ్చిపెట్టుకొని ఇంకా సర్వ్ చేస్తున్నాననమాట ప్లేట్‌లలో అందరికి పెడదాము అని. ఏదైనా సరే నలుగురం కూర్చొని తింటే హ్యాపీగా ఉంటది కదా!
కానీ ఇప్పుడు కూడా ఆషిక్ వాళ్ళైతే మమ్మల్ని ఏం సరిగ్గా తిననివ్వలేదులేండి. ఇద్దరు అటొక సైడ్ ఇటొక సైడ్ ఏడ్చుకుంటూ మొత్తం కింద పడేసి చాలా చేశారు. ఇంక అవన్నీ నేను అసలు వీడియోలో యాడ్ చేయలేదనమాట. కట్ చేసేసాను. రోజు ఇంతేనా అక్క అని అంటున్నారు. ఇంక రోజు ఇంతే, మేము ఇలాగే చేస్తాము. అంటే నిలబడి తిను, అలాంటప్పుడు కూర్చొని తినమాకు, కడుపు నిండా తిను అని చెప్తున్నారు. నేను నిలబడి తింటుంటే మా వీడియోలో అందరూ ఎందుకు నిలబడి తింటున్నావు అంటున్నారు అని అంటే, వాళ్ళు అంటున్నారు ఇక్కడ జరిగేవన్నీ వాళ్ళు చూడరు కదా అక్క అంటే, నువ్వు యాడ్ చేయి వీడియోలలో అంటున్నారు. ఎందుకులే నాయన ఇవన్నీ యాడ్ చేయడము, అసలే డిసిప్లిన్ నేర్పించట్లేదు అంటున్నారు పిల్లలకి, ఇంకెన్ని నేర్పియమంటారో అని అంటే నవ్వుకుంటా ఉన్నాం అనమాట అలా మాట్లాడుకుంటూ. ఇంకా తినేసిన తర్వాత లాస్ట్‌లో ఒక బిట్ యాడ్ చేశాను అనమాట. అప్పటికే సగం వరకు తీసేసాము వాళ్ళ దెబ్బకి. ఇంకా పిల్లలనైతే పవన్ ఆడిస్తున్నాడు. నేను అంట్లు తోమేస్తానులే కాసేపు కూర్చో అంది ఆ పాప. ఇంకా వచ్చేసి నేనైతే కూర్చున్నా అనమాట. ఇంకా కానక కంటికి ఎవరో ఒకళ్ళు ఇలా వస్తారు కదా కళ్ళ ముందుకి, పిల్లలకైతే పండగలాగా అనిపిస్తది. నాకు కూడా ఎవరన్నా వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉంటదో, వాళ్ళందరూ వెళ్ళిపోయేటప్పుడు అంత బాధగా ఉంటదనమాట. లాస్ట్ టైమ్ ఎప్పుడో వీడియోస్ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి ఫ్రెండ్స్ ఇంటికొచ్చారనో, లేకపోతే ఫ్రెండ్ వాళ్ళ అందరం కలిసి వంట చేసుకుంటున్నాం అన్నప్పుడు, ఎప్పుడు మీ ఇంటికే వస్తారు ఫ్రెండ్స్, ఓవర్ యాక్షన్ అని ఒక కామెంట్ వస్తా ఉండిద్ది రెగ్యులర్‌గా. ఇంకా అలాంటి వీడియోస్ కూడా పెట్టడం మానేసా. ఎవరైనా ఫ్రెండ్స్ ఇంటికొచ్చినా కూడా వీడియోస్ పెట్టడం మానేసా అనమాట. బట్ వీళ్ళు అయన్నీ కూడా ఏం పట్టించుకోరు కాబట్టి పెట్టానులెండి. అంటే ఎవరన్నా మన ఇంటికి రావడం అనేది అదృష్టంగా ఫీల్ అవుతాం మేము ఇక్కడైతే. ఎందుకంటే మన అనేవాళ్ళు ఎవరు మన కళ్ళకి కూడా కనిపించరు కాబట్టి. నేనైతే ఎవరన్నా అవైలబుల్‌గా ఉన్నారు, వస్తారు అంటే వచ్చేయండి అని చెప్తాను ఫస్ట్. లేదు కొంచెం బాలేరు అన్నా వచ్చేయండి అని చెప్తాను. ఎందుకంటే నేను ఎప్పుడెప్పుడా అని ఉంటాను. దానికి కూడా పిల్లలు ఎప్పుడు ఎవరు లేకపోతే బయట ఎవరన్నా వస్తే ఆడుకుందామని అలాగే ఎదురు చూస్తా ఉంటారనమాట ఇక్కడ పిల్లలు. చాలా కష్టంగా ఉంటదది నాకు పిల్లల్ని చూస్తుంటే. నలుగురిలో కలిస్తేనే కదా పిల్లలకు కూడా హ్యాపీగా ఉంటది, ఆడుకుంటారు. పొద్దాకలు మన మొహాలు ఏమాత్రం అని చూస్తారు, వాళ్ళు చిన్న పిల్లలే కదా అనిపిస్తది. అందుకని ఎక్కువగా మనుషుల్లో కలవడానికి ట్రై చేస్తా ఉంటామనమాట. పిల్లల్ని అలా కూర్చొని మాట్లాడుకుంటూ నిద్రపుచ్చేసాను. మళ్ళీ మొయ్యలేక కింద పడేసి వాళ్ళు మాట్లాడుకుంటుంటే వీడియో ఎడిట్ చేసుకున్నాను అనమాట. ఇంక సాయంత్రం అలా బయటికెళ్దాం అని చెప్పాడు. సరే అని ఇంక బయటికెళ్ళిపోతున్నాం అనమాట అందరం కలిసి తినడానికి. ఇదొచ్చేసరికి టెస్లా కారు. దీంట్లో కొన్ని రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఆల్రెడీ అందరికీ తెలిసిందే గదా! దీంట్లో కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ సెల్ఫ్ డ్రైవింగ్ ఉంటది దీంట్లో. అంటే నెలకి ఒక $100 కడితే సెల్ఫ్ డ్రైవింగ్ ఉంటదనమాట. చక్కగా అదే డ్రైవ్ చేసుకుంటా ఎళ్తది. బేసిక్ డ్రైవింగ్ వస్తే చాలు. దాంతో పాటు ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం వస్తే చాలు. ఇంకొకటేంటంటే మధ్యలో మన బండి ఎక్కడైనా ఆగిపోయిందనుకోండి, దాన్ని కొంచెం పక్కకు తీసి పెట్టుకోగలిగితే సరిపోద్దనమాట. ఇంకా అదే తోలుకుంటా పోతది. పార్కింగ్ చేసేటప్పుడు ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడము, ఇట్లాంటి చిన్న చిన్నయి బేసిక్ థింగ్స్ వస్తే సరిపోద్ది. మనమే లైసెన్స్ ఉండాలి. మెయిన్ లైసెన్స్ ఉండాలి. లైసెన్స్ ఉంటే సరిపోద్ది. ఇంకా ఇవన్నీ ఉంటే చక్కగా అదే డ్రైవ్ చేసుకుంటూ ఎళ్తది. మీరు చూసినట్టయితే పిల్లలు ఇంకా వేరే లేడీస్ ఉంటారు కదా! వాళ్ళని అర్జున్ కార్‌లో పంపించేసి నేను, పవన్ దీంట్లో అయితే వెళ్తున్నాము. ఆహ్, యాస్ ఎ బ్రదర్స్ అంటే నా బ్రదర్స్ ఎప్పుడు ఎలా ఉంటారు అంటే నన్ను ఏదో బయటికి తీసుకెళ్దాం, నన్ను బయట తిప్పుదాం అలా ఉంటదనమాట వీళ్ళు. కళ్యాణ్ వచ్చినా అంతే, వీడొచ్చినా అంతే, బయటికి తీసుకెళ్దాం ఇలాగే ఉంటది. పాపం ఫస్ట్‌లో అర్జున్ కూడా అలాగే ఉండేది, నన్ను బయట తిప్పుదాం అని. ఎందుకంటే నాకు అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. కొంచెం లోకం చూపిద్దాం, బయట తిప్పుదాం అలా ఉంటారు వాళ్ళు. కానీ పిల్లలొచ్చిన తర్వాత అర్జున్ కూడా బయటికెళ్ళడం మానేశారు, అడగడం కూడా మానేశారు. ఎందుకులే తలకాయ నొప్పి అన్నట్టు. బట్ వీళ్ళకి అవన్నీ అర్థం కావు గదా! బయట తిప్పుదాం అలా ఉంటదనమాట. అందుకని చెప్పి పొద్దున్నుంచి గొడవ, ఇవన్నీ కాదు బయటికెళ్దాం అని. ఇంకా వర్క్ అయిపోయిన తర్వాత అర్జున్ వచ్చిన తర్వాత కాసేపు అందరం మాట్లాడుకున్న తర్వాత తినడానికి అలా వెళ్తే కొంచెం రిఫ్రెషింగ్‌గా ఉంటది కదా అని చెప్పి ఇంకా అలా వెళ్తున్నాము. దాంతో పాటు నేనే డ్రైవింగ్ సీట్‌లో కూర్చున్నా అనమాట. ఇప్పుడు రెస్టారెంట్‌కెళ్తున్నాము. అక్కడికి చూసారు కదా! మీరు చూసినట్టయితే డ్రైవింగ్ సీట్‌లో నేనే కూర్చున్నాను. నేనేం డ్రైవ్ చేయట్లేదు. అదే డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్ళిపోతుందనమాట. ఇలాంటి ఆప్షన్స్ కొన్నిసార్లు చాలా బెస్ట్ అనిపిస్తది. కొంచెం బేసిక్ నేర్చుకొని, కొంచెం డ్రైవింగ్ నేర్చేసుకొని బేసిక్ వచ్చుంటే సరిపోతది. చక్కగా అదే డ్రైవ్ చేసుకుంటూ ఎళ్తది. నాలాంటోళ్ళకైతే ఇది చాలా బాగా వర్క్ అవుతది. ఎందుకంటే నాకు డ్రైవింగ్ నేర్చుకోవాలని చాలా ఇష్టం ఉంది. వస్తది. అంటే పార్కింగ్‌లోనే చిన్న చిన్న రౌండ్‌లు కొట్టగలుగుతాను. ఇవన్నీ చేయగలుగుతాను గానీ ఆహ్, మెయిన్ రోడ్ ఎక్కాలంటే మాత్రం చాలా భయము. అదేంటో అర్థం గాదు. ఇంకా పోను ఇంకా అవసరం ఉన్నప్పుడు ఇంక తప్పక అప్పుడైతే నేర్చుకుంటానేమో. ప్రస్తుతానికైతే ఈ సరౌండింగ్స్‌లో తిప్పడం వస్తది గానీ, మెయిన్ రోడ్ ఎక్కాలంటే మాత్రం చాలా భయము. నాకైతే ఇది బాగా యూజ్ అవుతదేమో అని అనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడిప్పుడే మనం ఏం కొనలేమండి. అన్నీ బడ్జెట్ చూసుకోవాలి గదా! పిల్లలు ఆల్రెడీ చిన్నవాళ్ళున్నారు. చాలా ఖర్చులున్నాయి గాబట్టి అవన్నీ మనం గూడా చూసుకోవాలి. అది నాకు అలాంటి ఆశలు గూడా లేవులెండి. ఇంకలా డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత దానికి నచ్చిన పార్కింగ్‌లోకి తీసుకెళ్ళిందనమాట. ఆ పార్కింగ్ నాకిష్టం లేదు. అర్జున్ ఉన్న దగ్గరికి వెళ్దాం అని అనుకున్నాం. సో, మళ్ళీ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చి మనం పార్కింగ్ స్లాట్‌ని సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ కొట్టేస్తే
మళ్ళీ వెనక్కి తీసుకొని అక్కడికెళ్ళిపోయి అర్జున్ పక్కన ఉన్న స్పేస్‌లో కార్ ఆపుతుందనమాట. దానంతట అదే ఆపుతుంది. మనం ఏం చేయక్కర్లేదు. జస్ట్ అక్కడ ఇన్‌స్ట్రక్షన్ ఇస్తే సరిపోతుంది. ఇవన్నీ నాకు కూడా తెలీదులెండి. పక్కన పవన్ ఉన్నాడు కాబట్టి ఇలా చేయాలి, ఇలా చేయాలని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడనమాట. దాని ప్రకారంగా నేను చేస్తున్నాను. నేను ఇది ఎప్పుడు తోలలేదు కదా! లాస్ట్ టైమ్ సైబర్ ట్రక్ తీసుకొచ్చాడు పోయినసారి వచ్చినప్పుడు. అప్పుడు తోలాననమాట. అప్పుడు ఈ వీడియో పెడితే ఈ ఎచ్చులు, హంగామాలు ఇట్లాంటియి ఏవేవో కామెంట్లు పెట్టారు. నేను పెట్టే వీడియోస్‌కి, వాళ్ళు పెట్టే కామెంట్‌లకి నాకేం అర్థం కాదు. ఇక ఆ తర్వాత చిన్నగా నాకు అర్థమైంది ఏంటి అంటే, మన లైఫ్ ఎలా ఉన్నా సరే కామెంట్ చేయడానికి ఆర్ ఎత్తి పడవడానికి ఎవరో ఒకళ్ళు ఉంటారు. దానికి ఇంక మనం ఏం చేయలేము. నిజంగా మనం ఏంటి అని అర్థం చేసుకునే వాళ్ళు ఎప్పుడు మనల్ని క్వెషన్ చేయరు అని నేను అర్థం చేసుకున్నాను. సో, ఇంకిప్పుడైతే ఫీల్ అవ్వడం మానేసానులెండి. ఇంక అందరం వెళ్ళిపోయి కూర్చున్నాము. ఇది మాకు దగ్గరలో ఉందనమాట. వన్ ఫ్యూచర్ రెస్టారెంట్. యార్గేలో ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలిసే ఉంటది. ఇక్కడికి ఎందుకొచ్చామంటే ఇది ఇంటికి దగ్గరగా ఉంటది. వాళ్ళేమో తొందరగా ఇంటికెళ్ళిపోవాలి అన్నారు. ఆల్రెడీ లేట్ అయిపోయింది. అండ్ పిల్లలు గూడా దూరం అయితే ఏడుస్తారు. మరీ లేట్ అయిపోద్ది అని చెప్పి ఇక్కడికొచ్చాం. అండ్ ఇక్కడికి ఎందుకొచ్చాం ఈరోజు అంటే ఇక్కడ దోస ఆఫర్ ఉందనమాట. అన్‌లిమిటెడ్ దోస ఆఫర్. ఇక్కడున్న జాతి అంతా దోస జాతే అనమాట. అందరికి దోస పిచ్చే. ఇక పవన్ అయితే ఫీల్ అయిపోతున్నాడు. కళ్యాణ్ ఉంటే కుమ్మేవాళ్ళమని. వీళ్ళిద్దరు ఎలా అంటే వీళ్ళనే గాదు గుంటూరులో ఉంటే ఫుడ్ ఎలా ఉంటుందో తెలుసు కదా! గుంటూరు అంటేనే ఫుడ్ ఫేమస్. ఎన్ని బండ్లు, రెస్టారెంట్లు ఓపెన్ చేసిన ప్రతి దానికి వెళ్లి ఫుడ్ తిని ఫోటోలు పెట్టేవాళ్ళనమాట. అలాంటి వాళ్ళు ఫ్రెండ్స్ వీళ్ళు మిస్ అయిపోతా ఉన్నారు. ఇంకా కాసేపు అలా స్మృతులన్నీ తలుచుకొని హ్యాపీగా కావాల్సినన్ని దోసలు ఆర్డర్ పెట్టేసుకొని రకరకాల దోసలన్నీ తినేసి బయటకొచ్చేసామనమాట. బయటికి రాగానే అర్జున్ ఆషిక్‌ని ఎత్తుకునే ఉన్నాడు. ఆషిక్కేడి, ఆషిక్కేడి అని వెతుక్కుంటున్నాడు. అందరం నవ్వుకున్నామనమాట. మళ్ళొక్కసారి అడుగు, మళ్ళొక్కసారి అడుగు అంటే ఇంక రాదు మనీషా అలాగా అంటూ ఉన్నారు. అలాగ అందరం కలిసి కూర్చొని నవ్వుకుంటూ వచ్చేసామనమాట. వాళ్ళేంటంటే మనకి రిఫ్రెషింగ్‌కి అవి ఇస్తారు గదా! సోంపు అవి పిల్లలకి పెడతా ఉన్నారనమాట. ఇంకా ఇప్పుడు డ్రైవింగ్ చేసి మీ వాళ్ళకొకసారి చూపిచ్చు అనంటే, సరే 2 రౌండ్‌లేస్తాను ఇక్కడి వరకే అని చెప్పి కారెక్కుతున్నాను. అసలు డ్రైవింగ్ రాని వాళ్ళకి కొంచెం డ్రైవింగ్ కష్టంగా అనిపించొచ్చేమో గానీ, ఇండియాలో ఆల్రెడీ డ్రైవింగ్‌కొచ్చిన వాళ్ళకైతే ఇక్కడ డ్రైవ్ చేయడం చాలా సింపుల్. ఇక్కడ రూల్స్ కానివ్వండి, ఇక్కడ రోడ్లకు గానివ్వండి చాలా సింపుల్‌గా డ్రైవ్ చేసేస్తా ఉంటారు. రూల్స్ అయితే మాత్రం 100% పాటించాలి. ఇంకది తప్పదు. ఇమ్మీడియేట్‌గా మనకి పడాల్సినవన్నీ పడిపోతా ఉంటాయన్నమాట. అన్నీ రికార్డ్ అవుతా ఉంటాయి సిస్టమ్‌లో. సో, రూల్స్ మాత్రం 100% పాటించాలి. అందుకు కాబట్టి ఇంకా ఈజీగా ఉంటదనిపిస్తది నాకిక్కడ డ్రైవింగు. కాకపోతే రోడ్డు మీదకెక్కి తోలే ధైర్యం అయితే లేదు. ఎందుకో భయంగా ఉంటది 24 గంటలు. అసలు అర్జున్ పక్కన కూర్చుంటేనే నాకు భయంగా ఉంటది. ఎప్పుడెప్పుడు ఇంటికెళ్తామా అని. ఇలాంటి భయాలు ఎవరికైనా ఉంటాయా? కామెంట్ చేయండి. కానీ ఇంకా మన పరిస్థితులను బట్టి, మన సిట్యుయేషన్స్‌ని బట్టి ఇంక పోను మనకే అలవాటయిపోతదిలే. అంటే తప్పదు గదా! ఇక్కడ ఆడవాళ్ళకి కానివ్వండి, మగవాళ్ళకి కానివ్వండి డ్రైవింగ్ అనేది మస్ట్. పిల్లలు పెద్దయ్యే కొద్దీ అంటే పిల్లలు స్కూల్‌కెళ్ళే వరకు ఓకే గానీ, పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆ క్లాసెస్ అని, ఈ క్లాసెస్ అని, స్కూల్ డ్రాప్, పికప్ అని ఇట్లాంటివి చాలా ఉంటాయి కాబట్టి సచ్చినట్టు నేర్చుకోవాలి. మనం గూడా నేర్చుకుందాం ముందు రోజుల్లో. ఇంకా అలా కొంచెంసేపు ఓవర్ యాక్షన్ చేసి, షో చేసి, అంతా చేసేసిన తర్వాత చౌరస్తాకెళ్ళి మళ్ళీ కార్‌లో టీ తాగేసి మళ్ళీ ఇంటికొచ్చేసామనమాట. అది నేను ఈ క్లిప్‌లో యాడ్ చేయలేదు. అంటే వీడియో తీసుకోలేదు. ఇంకా ఇంటికొచ్చేసరికి ఇంక వాళ్ళు మొత్తం ప్రిపేర్ చేసుకుంటున్నారనమాట. డ్రైవింగ్ చేసేవాళ్ళు అక్కడ. ఆ డ్రైవింగ్ చేయని వాళ్ళు వెనకాల పడుకోవడానికి ఇట్లాగా బెడ్ షీట్స్ అయితే వేసుకున్నారు. శుభ్రంగా బాగుంది అనిపించింది. పిల్లలతో మనకి ఎలాగో సెట్ అవ్వదులెండి. వాళ్ళు ఇంకా బ్యాచిలర్స్ కాబట్టి హ్యాపీగా అలా వేసుకొని వెళ్ళిపోతున్నారు. పిల్లలుంటే కంపల్సరీగా సీట్స్ అయితే ఉండాలి గదా! చైల్డ్ సీట్స్. మనకైతే అదంతా సెట్ అవ్వదు. ఇండియాలో అయితే బాగా వేసుకొని వెళ్తారు. నాకు మంచిగా అనిపిస్తది. ఇక పిల్లలు చూసారా ఎంత యాక్టివ్‌గా ఉన్నారో. ఆల్రెడీ 10 అయిపోయింది. స్టిల్ ఆడుకుంటానే ఉన్నారు. మేము రాము, మేము ఇక్కడే ఉంటాము, మేము వెళ్తాం వాళ్ళ ఇంటికి అని గొడవ అనమాట. వాళ్ళు వెళ్ళిపోతుంటే, నేను ఈ కార్‌లోనే కూర్చుంటాను, నేను దిగను అని. ఇంకా బతిమలాడి వాళ్ళనైతే అలా దింపేశాను. దింపిన తర్వాత ఇంకా పవను, ఇంకా అర్జున్ అయితే చాలా సేపు మాట్లాడుకుంటా ఉన్నారు. ఇంక ఈ జాబ్‌లు ఇట్లాంటి పరిస్థితులు చాలా ఉన్నాయి గదా! వాటి గురించయితే మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. అలా చాలా సేపటి తర్వాత ఇంకా ఒకళ్ళకొకళ్ళం బాయ్ చెప్పుకొని వాళ్ళు వాళ్ళ గూటికి వెళ్ళిపోయారు. మేమేమో ఇంట్లోకెళ్ళిపోయాము. అలా ఈరోజైతే గడిచిపోయిందండి. వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఆఫ్‌కోర్స్ వీడియోలో మీకు యూజ్ అయ్యేవి లేకపోయి ఉండొచ్చు. కాకపోతే నా చిన్ని ఆనందాన్ని మీతో పంచుకున్నానంతే. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళు. బాయ్.